వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేకేఆర్ మెంటర్గా వెస్టిండీస్ మాజీ ఆల్రౌండర్ డ్వేన్ బ్రావో. జగన్ తిరుపతి పర్యటనలో భాగంగా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం. ఏపీలో దివ్యాంగులకు గుడ్ న్యూస్. సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డ మూసీ బాధితులు. లక్షల నిర్మాణాలు మావి, లక్షల కూల్చివేతలు మీవి. మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ట్వీట్. తెలంగాణ వరద బాధితులకు రిలయన్స్ సాయం, సీఎంకు 20 కోట్ల చెక్కు అందజేత. రాజకీయ లబ్ధి లేదా సమస్యల పరిష్కారం, మనకేం కావాలి అంటూ ప్రకాష్ రాజ్ మరో ట్వీట్. హైదరాబాద్లోని సుదర్శన్ థియేటర్ వద్ద ఉద్రిక్తత, ఎన్టీఆర్ కటౌట్కు నిప్పు పెట్టిన దుండగులు. నేను హిందూ మతంలో పుట్టకపోయినా అన్ని మతాలు నాకు సమానమే, తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన నటి ఖుష్బూ. సాయి పల్లవి నూతన చిత్రం అమరన్ నుండి ప్రమోషనల్ వీడియో విడుదల. వెస్టిండీస్ మాజీ ఆల్రౌండర్ డ్వేన్ బ్రావో క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఆయన అభిమానులు నిరాశ చెందారు. కానీ ఐపీఎల్ 2025లో మెంటర్గా తిరిగి తన మార్కును చూపేందుకు సిద్ధమయ్యారు. కోల్కతా నైట్ రైడర్స్ మెంటర్గా బ్రావోను నియమిస్తున్నట్లు కేకేఆర్ తెలిపింది. గత సీజన్లో మెంటర్గా ఉన్న గంభీర్ టీమిండియా హెడ్ కోచ్ గా వెళ్లారు. ఆయన స్థానంలో జట్టు గెలుపు కోసం బ్రావో కృషి చేయనున్నారు. మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ ఈ రోజు తిరుపతిలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్డీఏ కూటమి నేతలు సమావేశమయ్యారు. జగన్ పర్యటనను అడ్డుకోవద్దని నిర్ణయించారు. అయితే లడ్డూ కల్తీకి కారణం జగనే అని, ఆయన వెళ్లే దారిలో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు అందించడంలో జరుగుతున్న జాప్యాన్ని నివారించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై దివ్యాంగుల ఇళ్లకే వెళ్లి సేవలు అందించనుంది. ఇందుకోసం మొబైల్ ప్రోస్థెటిక్స్ అండ్ ఆర్థోటిక్స్ వ్యాన్ ను అందుబాటులోకి తెచ్చింది. ఇందులోనే అవసరమైన పరికరాలతో పాటు నిపుణులు ఉంటారు. కృత్రిమ అవయవాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఇళ్లకే వెళ్లి కొలతలు తీసుకుని ఒక రోజులోనే తయారు చేసిస్తారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మూసీ బాధితులు మండిపడ్డారు. కూలీ నాలి చేసుకుని కట్టుకున్న ఇళ్లను ఇప్పుడు కూల్చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మా ఇళ్ల స్థలాలు ఎఫ్టీఎల్లో ఉన్నప్పుడు అధికారులు పర్మిషన్లు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ఇలాంటి పనులు ప్రపంచంలోనే ఎవరూ చేయలేదని, రేవంత్ రెడ్డి డౌన్ ఫాల్ మొదలైందని అన్నారు. హైదరాబాద్ నగరంలోని మూసీ పరివాహక ప్రాంతాల్లో ఆక్రమణలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. మూసీ సుందరీకరణ ప్రక్షాళన చేసేందుకు హైడ్రా పథకం ప్రకారం ముందుకు వెళ్తోంది. ఇప్పటి వరకు మూసీ పరివాహక ప్రాంతంలో 55 కిలోమీటర్ల పరిధిలో మొత్తం 12,000 ఆక్రమణలను అధికారులు గుర్తించి వాటిని తొలగించే బాధ్యతను సర్కార్ హైడ్రాకు అప్పగించింది. ఈ మేరకు గురువారం మూసీ ఆక్రమణలను గుర్తించేందుకు అధికారులు మొత్తం 25 బృందాలుగా ఏర్పడి కూల్చే ఇళ్లపై పోలీసుల సహకారంతో మార్కింగ్ కూడా చేశారు. అదేవిధంగా మూసీ నిర్వాసితులకు ప్రభుత్వం త్వరలోనే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయిస్తామని ప్రకటించడంతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. వివిధ కారణాలతో గ్రేటర్ పరిధిలో నిలిచిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలు ఏ దశలో ఉన్నాయి, పూర్తయ్యేందుకు కావలసిన నిధులు ఎంత అన్న అంశాలపై ప్రభుత్వానికి ఓ నివేదికను పంపింది. ఈ క్రమంలోనే మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. మేము నిర్మిస్తే మీరు కూల్చేస్తున్నారు, మాది నిర్మాణం మీది విధ్వంసం, లక్షల నిర్మాణాలు మావి, లక్షల కూల్చివేతలు మీవి అని ఫైర్ అయ్యారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం, ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం.
కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్లో ఉంది. 8.5 ఇంటూ 8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పైనుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెజెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా నిరాశ్రయులుగా మారిన ప్రజలను ఆదుకోవడానికి రిలయన్స్ కంపెనీ ముందుకొచ్చింది. కంపెనీ తరపున 20 కోట్ల విరాళం ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం రిలయన్స్ కంపెనీ యజమాని ముఖేష్ అంబానీ, ఆయన భార్య నీతా అంబానీ తరపున వచ్చి ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. కంపెనీ తరపున 20 కోట్ల విరాళానికి సంబంధించిన చెక్కును అందజేశారు. రిలయన్స్ కంపెనీ ప్రజలతో పాటు ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. కాగా వరద బాధితులకు సాయం చేయడానికి ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ కు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు సినీ రాజకీయ ప్రముఖులతో పాటు సామాన్యులు కూడా తోచిన విరాళం పంపిస్తున్నారు. తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందన్న ఆరోపణలు, లడ్డూ చుట్టూ నెలకొన్న వివాదంపై ట్విట్టర్ లో స్పందించిన ప్రకాష్ రాజ్ తాజాగా మరో పోస్టు పెట్టారు. ఆయన ట్వీట్లపై విమర్శలు వ్యక్తమవుతున్నప్పటికీ వెనక్కి తగ్గడం లేదు. ఈ విషయంలో ప్రకాష్ రాజ్ పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేశారు. ఏం జరిగిందో తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు. దానిపై తాను ఇండియాకు వచ్చిన తర్వాత జవాబిస్తానని ప్రకాష్ రాజ్ చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఆయన మరోసారి జస్ట్ ఆస్కింగ్ అంటూ ఇంకో ట్వీట్ చేశారు. మనకేం కావాలి? ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధిని సాధించడమా, లేక ప్రజల మనోభావాలు గాయపడకుండా పరిపాలన సంబంధమైన అవసరమైతే తీవ్రమైన చర్చలతో సున్నితంగా సమస్యను పరిష్కరించుకోవటమా? జస్ట్ ఆస్కింగ్ అని తన ట్వీట్ లో పేర్కొన్నారు ప్రకాష్ రాజ్. హైదరాబాద్ లోని సుదర్శన్ థియేటర్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. అభిమానులు ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ కటౌట్ కు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు. కాగా కటౌట్ కు నిప్పు పెట్టడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా చర్చానీయాంశమైన తిరుమల లడ్డు వివాదంపై తమిళ సీనియర్ నటి బీజేపీ నాయకురాలు ఖుష్బూ తీవ్రంగా స్పందించారు. తిరుమల లడ్డు కల్తీ బాధ్యులు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సిందేనని పేర్కొన్నారు. తిరుమల లడ్డూలు కల్తీ చేయడం అంటే కోట్లాది మంది ప్రజల మనోభావాల విశ్వాసాలను దెబ్బతీయడమని ఆవేదన వ్యక్తం చేశారు. తాను హిందూ మతంలో పుట్టకపోయినప్పటికీ ఆ మతానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్టు తెలిపారు. తనకు అన్ని మతాలు సమానమేనని, హిందూ మతాన్ని అవమానించవద్దని హితవు పలికారు. హిందూ మతాన్ని చులకనగా మాట్లాడొద్దని, దానిని అగౌరవపరిస్తే సహించకూడదన్నారు. హిందూ మతాన్ని లక్ష్యంగా చేసుకున్నప్పుడు మనల్ని సైలెంట్ గా ఉండమంటే ఎలా అని ప్రశ్నించారు. ఇతర మతాల విషయంలో ఇలాగే వ్యవహరిస్తారా అని ఖుష్బూ సోషల్ మీడియాలో పోస్టులో నిలదీశారు. కొంత విరామం తర్వాత కథానాయిక సాయి పల్లవి తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న అమరణ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. తమిళ నటుడు శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్. ఈ చిత్రంలో ఆమె హిందూ పాత్రలో కనిపించబోతోంది. రాజ్ కుమార్ పెరియార్ స్వామి దర్శకత్వంలో నటుడు కమల్ హాసన్ కు చెందిన రాజ్ కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. జీవి ప్రకాష్ స్వరాలు అందిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర బృందం సాయి పల్లవి పాత్రను పరిచయం చేసే ఓ వీడియోను విడుదల చేసింది. బులెటిన్ల హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కేకేఆర్ మెంటర్ గా వెస్టిండీస్ మాజీ ఆల్రౌండర్ డ్వేన్ బ్రావో. జగన్ తిరుపతి పర్యటనలో భాగంగా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం. ఏపీలో దివ్యాంగులకు గుడ్ న్యూస్. సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డ మూసీ బాధితులు. లక్షల నిర్మాణాలు మావి, లక్షల కూల్చివేతలు మీవి. మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ట్వీట్.
తెలంగాణ వరద బాధితులకు రిలయన్స్ సాయం, సీఎంకు 20 కోట్ల చెక్కు అందజేత. రాజకీయ లబ్ధి లేదా సమస్యల పరిష్కారం, మనకేం కావాలి అంటూ ప్రకాష్ రాజ్ మరో ట్వీట్. హైదరాబాద్లోని సుదర్శన్ థియేటర్ వద్ద ఉద్రిక్తత, ఎన్టీఆర్ కటౌట్కు నిప్పు పెట్టిన దుండగులు. నేను హిందూ మతంలో పుట్టకపోయినా అన్ని మతాలు నాకు సమానమే, తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన నటి ఖుష్బూ. సాయి పల్లవి నూతన చిత్రం అమరన్ నుండి ప్రమోషనల్ వీడియో విడుదల. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి న్యూస్ వాచ్.